చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రజక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శనీయురాలని కొనియాడారు. వారు ఆనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మళ్లీ దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ ఆనాటి దేశ్ముఖులు ప్రజాకారుల గుండెల్లో దడ పుట్టించాయని అన్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు ఉద్యమకారులకు అమలు అన్నం పెట్టిన మహనీయురాలు అని అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షులు దేవన్, సామమూర్తి, నాయకులు మహేందర్, బుర్ర కొమరయ్య, రమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ఈ ప్రభుత్వం మరి పేదలకు అండగా తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 39వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ స్టాచ్యూని ఏదైతే మరి ఇన్కంప్లీట్ షేప్ లో విగ్రహం ఉంది, స్టాచ్యూ, దాన్ని కంప్లీట్ చేసి వచ్చే జయంతి చాకలి ఐలమ్మ స్టాచ్యూను మరి జయంతికి అక్కడ మరి జయంతి సందర్భంగా స్టాచ్యూను ప్రారంభించుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మరి సిఇఓ గారికి, మరి ఇక్కడ బీసీ వెల్ఫేర్ అధికారి శైలజ గారికి, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు,